మాట్లాడాను నేను. దీని తర్వాత మీటింగ్ తర్వాత ఈటింగ్ ఉంటుంది, మీ టైం కూడా ఎక్కువ తీసుకున్నాను. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుంది. కర్నూలులో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఏర్పడే ముందు జనసంఘ్ అనేటటువంటి ఒక పార్టీ నుంచి మన అభ్యర్థి పోటీ చేశాడు. ఆ అభ్యర్థికి దాదాపు ఒక 1000 ఓట్లు వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది అక్కడ. ఆ 1000 ఓట్లు వచ్చినప్పుడు జనసంఘ్ పార్టీ ముందు మన వాళ్ళు టపాకాయలు కాల్చేస్తున్నారు, బాగా ఎగురుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అరే గెలిచింది మేమైతే వాళ్ళ టపాకాయలు కాలుస్తున్నారని అడిగారు. అయితే ఒక జనసంఘ్ కార్యకర్తను పిలిచి ఏమైనా గెలిచింది మీరు పటాకాయలు ఎందుకు కాలుస్తున్నారంటే, సార్ పోయిన ఎలక్షన్లో మాకు 300 వచ్చినాయి, ఈసారి మాకు 1000 ఓట్లు వచ్చినాయి, అందుకే పటాకాయలు కాలుస్తుందని చెప్పారు. అటువంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు ఇదే తెలంగాణలో మనం 8 మంది లోక్సభ, 8 మంది ఎమ్మెల్యే, ఒక రాజ్యసభ, 3 ఎమ్మెల్సీలుగా ఈరోజు పరిగిన పార్టీ మనది. ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలామందికి తెలియదు. నేను సైకిల్ మీద నల్గొండ జిల్లాలో యువమోర్చాలో ఉన్నప్పుడు సభ్యత కార్యక్రమం తిరుగుతున్నప్పుడు డబుల్స్ పోయేది మేము. అప్పుడు మాకు బస్సులో మేము ప్రయాణం చేసేది. మేము బస్సులలో ప్రయాణం చేసి కరీంనగర్ లాంటి, ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు చీఫ్ గెస్ట్ ఉండే మెట్పల్లి జూనియర్ కాలేజ్లో, నేను మెట్పల్లి బస్సులో పోయి హైదరాబాద్ నుంచి కరీంనగర్ దిగి కరీంనగర్ మెట్పల్లి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షికారి విశ్వనాథన్ గారు మీరు మన కాలేజీ మాట్లాడినప్పుడు అటువంటి పరిస్థితిలో మనం విద్యార్థి పరిషత్లో పనిచేసాం. మనం విద్యార్థి పరిషత్లో మేము పనిచేస్తున్న సమయంలో అనేక సంఘటనలు జరిగిన ఇంతమంది వాళ్ళు చెప్పారు. కానీ మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది నాయకుల కష్టం ఉందని గుర్తుపెట్టుకోవాలి. కిషన్ రెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పారు. డిఎస్పి రెడ్డి గారు, చలపతిరావు గారు, వి రామారావు గారు, బండా దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వారి పేరు చెప్పలే, వారు కూడా ప్రెసిడెంట్గా ఉండే మనకు ఇంతమంది ప్రెసిడెంట్ ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ చేసిన తర్వాత వాళ్ళ ఒక కృషి, వాళ్ళ రక్తము, వాళ్ళ చెమట ఈరోజు ఈ పార్టీ యొక్క ఈ పెరుగుదలలో ఉందని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి మిత్రులారా. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, మనకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో, బిఎల్ సంతోష్ యొక్క ఆశీర్వాదంతో, జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సంజయ్ గారు కానీ, ఇక్కడ వేదిక మీద అందరి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు, ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడుగా, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా. ఇంతమంది లక్ష్మణ్ గారు చెప్పారు సమస్త నిర్ణయం ఉండాలని చెప్పేసి, సమగ్ర నిర్ణయం ఉండాలని చెప్పేసి. ఎస్, దేర్ విల్ బి ఏ కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు నిజంగా ఈరోజు పార్టీ పెరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకు పెరిగిందంటే నల్గొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనేటటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నక్సలైట్లు రోడ్డు మీద తీసేసి గ్రామానికి పోతే పార్టీ పని మీద తను చంపడం జరిగింది. అనేక మంది కార్యకర్తలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి అయితేంది, మే చంద్రారెడ్డి అయితేంది, అనేక మంది కార్యకర్తలు ఈరోజు అక్కడ బలిదానం చేశారు. అక్కడ నక్సలైట్ తూటాలకు వాళ్ళు బలయ్యారు. అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఒక మనోహర్ రెడ్డి గారు కానీ, కాసం కానీ, అదేవిధంగా దుగ్గాల ప్రదీప్ కుమార్ కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం చదువుతున్న సమయంలో ధర్మారావు గారు కానీ, నేను కానీ, మీ అందరం కూడా నక్సలైట్ల ఒక బాధ్యతలు, నక్సలైట్లతో మేము పోరాడినాం. యూనివర్సిటీస్లో పోరాడి ఏబీవీపీని అక్కడ గెలిపించి ఈరోజు కూడా ఏబీవీపీ అడ్డాగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
దానికి కారణం ఏంటంటే కేవలం కమిట్మెంట్ టువర్డ్స్ ఆర్గనైజేషన్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్స్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇస్ ఆల్సో మాస్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. మన సిద్ధాంతాన్ని మనం మర్చిపోలేం, మన క్యాడర్ని మనం మర్చిపోలేం. ఈ రెండు కలిసి మనం మాస్లో పోదాం, అప్పుడే ఈ మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అవుతుంది. మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అయినప్పుడు తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగిరియాలంటే, గోల్కొండ కిలా మీద బీజేపీ జెండా ఎగిరియాలంటే, కాషాయ జెండా ఎగిరాలంటే మనం కార్యకర్తలు ప్రతిరోజు కష్టపడి మన పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా.